హాయ్ ఎవ్రీవన్. టీసీఎస్ ఐఓఎన్‌కి సంబంధించి ఒక బల్క్ కండక్టింగ్ అనేది చేస్తున్నారు. ఇది ఒక ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ద్వారా ఏంటంటే మనకి టోటల్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అని చెప్పి టీసీఎస్ కండక్ట్ చేస్తుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరగచ్చు. సమ్ టైమ్స్ ఒక్కొక్క ఇయర్ జరగకుండా ఉండొచ్చు. అంటే బేస్డ్ ఆన్ మనకి ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్‌ని బట్టి సమ్ టైమ్స్ ఇది నోటిఫికేషన్ కూడా పడదు. బట్ ఈ ఇయర్ 2024 నోటిఫికేషన్ అయితే ప్రెజెంట్ రిలీజ్ అయింది. దీనికి ఎవరు క్వాలిఫైయింగ్ పర్సన్స్, ఎవరు ఎలిజిబిలిటీ పర్సన్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే స్టూడెంట్స్ 2019 నుంచి 2028 మధ్యలో పాస్ అవుతారో, ఆల్రెడీ 2019 నుంచి 2025 పాస్ అయిన వాళ్ళు, లేదు 2025 బిఫోర్గా ఎవరైతే పాస్డ్ అవుట్ అయి బయటకు వస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి క్వాలిఫైయింగ్ అవ్వచ్చు. సో ఎలిజిబిలిటీ పర్సన్స్ కాబట్టి దీనికి ఎగ్జామ్కి అప్లై చేసుకోండి. అండ్ ఇది ఇంకొక ఛాన్స్ ఏంటంటే బయట ఆల్రెడీ జాబ్ చేసే పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి కంపల్సరీ ఉండాలి. సో ఫ్రెషర్స్ అయినా లేదు ఆల్రెడీ వర్కింగ్ చేసే పర్సన్స్ అయినా దీనికి అటెంప్ట్ చేసే ఛాన్సెస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. దీనికి రిలీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ బయట ఉన్న సిచ్యువేషన్లో మనకి జాబ్స్ లేవు, ఆల్రెడీ ఉన్న జాబ్సే మనకి తీసేస్తున్నారు అని చెప్పి మనకి న్యూసెస్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఆల్ కంపెనీస్ చాలా బల్క్ రిలీజ్ చేసింది నోటిఫికేషన్స్ అన్నీ కూడా. అందులో టీసీఎస్ ఈ ఎగ్జామ్ ద్వారా తీసుకోవటానికి ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వేయడం జరిగింది. సో దీనికి మీరు ఫస్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th August 2024. మీరు 15th August బిఫోర్గా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే డేట్ వచ్చేసరికి 27th August 2024. సో 27th August ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చే స్కోర్ ఏదైతే ఉందో ఆ స్కోర్ వ్యాలిడిటీ మనకి టోటల్ 2 ఇయర్స్ ఉంటుంది. అంటే మీరు వన్స్ రిజల్ట్ వచ్చిన డేట్ నుంచి 2 ఇయర్స్ ఆ రిజల్ట్కి వాల్యూ ఉంటుంది. సో మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్ జరిగినా ఆ ఇంటర్వ్యూస్లో ఈ రిజల్ట్ బేస్ చేసుకుని మీరు హైరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇలాంటి ఎగ్జామ్స్ మీకు ఇంత టైం పీరియడ్లో ఇన్ని ఎగ్జామ్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి అని ఏమి ఉండదు. దెర్ ఈజ్ నో లిమిట్. సో ఫస్ట్ టీసీఎస్ వెబ్సైట్లో ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ రిజిస్టర్ అవ్వకపోతే టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించిన వెబ్సైట్లో రిజిస్టర్ అయితే మీకు ఆ 27th ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు వచ్చే ఎన్క్యూటీ స్కోర్ని బట్టి మీకు మెయిల్స్ వస్తాయి. సో ఎక్కడైతే రిగార్డింగ్ ఇంటర్వ్యూస్ ఉంటాయో దాన్ని బట్టి మీరు వన్ బై వన్ స్టెప్ వైజ్ మీరు బిఫోర్గా మీ గోల్కి మీరు రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలా బిగ్ ఆపర్చునిటీ. బట్ 15th Augustకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి 15th August లోపు మ్యాక్సిమం మీకు 2025 బిలో ఆర్ 2025లో ఎవరైతే పాస్డ్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ ఎగ్జామ్కి అటెంప్ట్ చేయండి. వచ్చినా రాకపోయినా ముందు అటెంప్ట్ చేస్తే వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే టీసీఎస్ అనేది చాలా బిగ్ కంపెనీ, అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. సో ఫస్ట్ ఇక్కడ డిగ్రీ అని మెన్షన్ చేశారు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్లో. సో ప్రీ ఫైనల్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ డిగ్రీ, సో మీరు డిగ్రీలో ఏ కేటగిరీలో ఉన్నా కూడా ఈ ఎగ్జామ్కి అటెంప్ట్ చేయొచ్చు. సో ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏంటి ఇవన్నీ కూడా మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ వెబ్సైట్లో డీటెయిల్గా ఉంటుంది. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్లో మీరు ఏ డీటెయిల్స్ అయినా ఇవ్వచ్చు. అందులో మళ్ళీ కొన్ని ఇస్తే ప్రాబ్లం ఏమైనా వస్తుందని కొంతమంది ఆలోచిస్తారు, అలా ఏమొద్దు. సో మీరు ఏ డీటెయిల్స్ అయినా ఇవ్వండి. అక్కడ టీసీఎస్ వెబ్సైట్ డైరెక్ట్ వెబ్సైట్ కాబట్టి మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు. సో ఎవరైనా సరే ఇందులో అటెంప్ట్ చేయమని నేను చెప్తాను. సో ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి, తర్వాత కావాలంటే మీ డిసిషన్ మీరు. థ్యాంక్ యూ.